సంబంధము తోడుగా రాదుగా తుదియేడా మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు నువ్వుంటే బాగుండురా చెల్లి గుండె నీకై చెరువైపోయిందయ్యా శ్వాసతో బంధవల్లి పూజ చేసిందు పరమేశ నీ వరము పొంది మురిసింది కన్న తల్లి తన శ్వాసతో బంధవల్లి చరితని నీ తెలుని కృషి త్యాగం కథ ఆదమరిచేన దైవం సూర్యుడే సెలవని కలసిపోయేనా కాలమే శిలవలే నిలిచి పరుగు తీస్తుంటే అనుకొని నిరీక్షతో నేను కోరాదా మా దీపమై చుక్కలోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు చుక్కలోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది పొత్తు రాచుకుంటుంది కట్టుకున్నది నచ్చుతున్నది
నిజముగా పురమిదిగా దిగుడు పురమిది స్థిరమని నమ్మకు ధరయెవ్వరికిని స్థిరమని నమ్మకు ధరయెవ్వరికిని పరలోకమే స్థిరము నిజముగా పరలోకమే స్థిరము పరలోకమే స్థిరము నిజముగా పరలోకమే స్థిరము చిక్కనోడు చుక్కలోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది ముట్టు రాచుకుంటుంది కట్టుకున్నది చుక్కలోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు చుక్కలోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు సార్ ఎంతమంది చెప్పారు సార్ చనిపోయేవారండి ప్రజావేదిక సార్ రఘురామయ్య గారు చుక్కలోకెక్కినాడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు తల్లడిల్లిపోతుంది మోదీ మోదీ ఆడాడు వస్తారు తప్పండి పక్క ఆడాడు వస్తారు అబ్బాయి తప్పండి తప్పండి వస్తాడు కుమార్ अरे अक्षय कुमार
అక్షయ్ కుమార్ గానే గానే అబ్బా జోహార్ జోహార్ అక్షయ్ కుమార్ జోహార్ జోహార్ అక్షయ్ కుమార్ మేడలు మేదలు మేడగు సరుకులు మేడలు మేదలు మేడగు సరుకులు మార్గము ఏసే సత్యము ఏసే జీవముగా మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకము నీవు పుట్టెంప మునుపు యుగ యుగము నీవే దేవుడు నీవు మనుషుల్ని మచ్చికి మార్చుచున్నావు నరులారా తిరిగిరండి నీవు సెలవిచ్చుచున్నావు ఆమేన్. చదవబడిన లేఖన భాగం ముగించడం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. నీ ప్రియులు తండ్రి దేవరపల్లి రాంబాబు పరిశీలిసి వారి యొక్క దాంపత్య జీవితంలో అనుగ్రహించిన నీ ప్రియ కుమారుడు అక్షయ్ కుమార్ ప్రభు మీ పిలుపునందుకు నీ రాజ్య వారసులకు ఇచ్చిన ఆత్మశాంతి దయచేయండి. విన్నాన్న తల్లిదండ్రులను ఆదరించండి, బలపరచండి, ధైర్యపరచండి, ఓదార్చండి. నిరీక్షణ లేని ఇతరుల వల్ల నిద్రించిన వారి కొరకు దుఃఖపడ్డ మాకు ఇష్టం లేదు మీరు సెలవిచ్చారు తండ్రి. దుఃఖంలో వేదనలో చింతనలో ప్రభు మరణ ఛాయలు ఉంటున్నా నీ ప్రియ బిడ్డలను ప్రభు మీరు ఆదరించి బలపరిచి ధైర్యపరిచి ఓదార్చి నడిపించమని అడుగుచు ఈ యొక్క భూస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న బిడ్డలందరూ యవ్వన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. పెద్దవారిని ముట్టండి ఆయన. బంధువులు రక్త సంబంధులు దూర ప్రాంతం వచ్చిన వారికి అందరికీ మీ భద్రత క్షేమముగా వారిని తిరిగి ప్రయాణం నడిపించమని అడుగుచు ఈ భూస్థాపన కార్యక్రమము మర్యాద జరిగిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ నా ప్రార్థన ఆలకించి బిడ్డలకు ఓదార్పును నిరీక్షణ ఆదరణ దయచేయం మా ప్రభువైన యేసు క్రీస్తు వారు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమి యందు నెరవేరినట్లు నెరవేరును గాక. మాహడిదము దయచేయము, మళ్ళీ ప్రార్థన చేసిన క్షమించిన ప్రకారం అపల క్షమించము, దోలం దేకాదశుని తప్పించము. రాజ్యము శక్తి మహిమయు నిరంతరం నీవనవు తండ్రి. ఆమేన్. అప్పుడే కదండి. ఎప్పటి నుండి ప్రభునందు మృతులైన వారు ధన్యులను పరలోకమును చెప్పగా స్వరం ఇంటిని విశ్రాంతి పొందుచున్నారు. నేను పునరుద్ధానము జీవమయ్యున్నాను. ఆయన చనిపోయిన వాడు ప్రతి వాడిని ఎన్నడూ చనిపోడు. మృతుల్లో నుండి లేపిన యేసుక్రీస్తు వారు మళ్ళీ తిరిగి లేచిన నమ్మినలా విశ్వసించిన వారందరూ కూడా ఆత్మతో జీవింపజేస్తారు. సజీవులై ఉండగా మేము మరణముకులైన పాపుల నిమిత్తం మీ మీద న్యాయ ప్రకారం కోరినట్లు ఓదార్పును నిరీక్షణ దయచేయమని అడుగుచు. అదే రీతిగా ప్రియుల యొక్క శరీరం తండ్రి అక్షయను మట్టికి మనుగాను దుమ్ముకు దుమ్ముగాను అప్పగిస్తున్నాను. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ తిరిగి సదాకాలము వినాన్న తల్లిదండ్రులకును మీ రాజ్య వారసులుగా వచ్చిన నీ ప్రియులు తండ్రి అక్షయ్ కుమార్ ఆత్మకు శాంతి ఇచ్చాను కాక. ఆమేన్. 3 విధాలుగా వేసేయండి అందరూ.